పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య మంత్రి గంగుల కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై మంత్రి ఆఫీస్ ముందు బైఠాయించి గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చే ఉపకార వేతనాలు 5,500 నుంచి 20,000 పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖ అనాథ సంక్షేమ శాఖగా దిక్కులేని శాఖగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తెలంగాణలో బలిదానమయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఎడ్యుకేషన్ విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్ కావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకుండా గత 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఫీజు రియంబర్స్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో